So welcome to the next session. So previous session లో మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, వేరియస్ మీడియమ్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటే ఏంటి అనేది చూసాము. సో ఈ సెషన్లో రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్స్లో రిఫ్రాక్షన్ ఎలా ఉంటుంది. అయితే మనకి వాచ్ మేకర్స్ మీరు చూసేటప్పుడు వాచ్ మేకర్ కంటి దగ్గర అంటే వాచ్ తయారు చేసేవాళ్ళు కానీ లేదంటే వాచ్ని రిపేర్ చేసేవాళ్ళు షాప్స్కి వెళ్ళినప్పుడు సో దే యూజువల్లీ హోల్డ్ సంథింగ్ అట్ దేర్ ఐ అంటే వాళ్ళ ఐ దగ్గర చిన్న గ్లాస్ లాంటిది పెట్టుకొని సో దాంతో మన వాచ్ని రిపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారంటే మన వాచ్లో ఉన్న పార్ట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా, సో వాటిని మ్యాగ్నిఫై చేసుకొని చూడడానికి వాళ్ళు దాన్ని వాడతారనమాట. ఓకే, సో అలాగే సో వాళ్ళు వాడేది ప్లేన్ సర్ఫేస్గా ఉంటుందా కర్వ్డ్ సర్ఫేస్గా ఉంటుందా అంటే జనరల్గా కర్వ్డ్ సర్ఫేస్లో ఉంటుంది. సో మీరు అది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఏదైనా గ్లాసెస్ని మనం కొన్నిసార్లు చూసేటప్పుడు కొన్ని గ్లాసెస్ ఎలా ఉంటాయి అంటే అవుటర్ సైడ్ లీన్గా సెంటర్లో థిక్గా ఉంటాయి. కొన్ని గ్లాసెస్ ఎలా ఉంటాయి అంటే ఇలా, సో ఇక్కడేమో థిక్గా ఉంటాయి, ఇక్కడేమో థిన్గా ఉంటాయి కార్నర్స్లో. కొన్ని గ్లాసెస్ ఎలా ఉంటాయి అంటే అవుటర్ సైడ్ థిక్గా ఉండి సో సెంటర్లో ఇలాగా థిన్గా ఉంటాయి అన్నమాట. కొన్ని గ్లాసెస్ ఇక్కడ థిన్గా ఇక్కడ థిక్గా ఉంటాయి. సో ఆ రకంగా మనకి సో కొన్ని ఎడ్జెస్లో థిక్గా ఉంటాయి, కొన్ని సెంటర్లో థిక్గా ఉంటాయి. సో ఈ లెన్స్ మనం ఏమంటాం, వీటిని మనం ఈ లెన్సెస్ని మనం ఏమంటాము, సో ఇవి ఏ రకంగా లైట్ని రిఫ్రాక్ట్ చేస్తాయి, ఈ లెన్స్ వల్ల ఏ రకంగా లైట్ రిఫ్రాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండ్ బై టూ సర్ఫేసెస్ అంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్, దీనికి టూ సర్ఫేసెస్ ఉన్నాయి. ఒకటో సర్ఫేస్ ఏంటి, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్ఫేస్ అండ్ అనదర్ సర్ఫేస్ ఇస్ దిస్. సో ఇప్పుడు చదవండి మళ్ళీ, ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండ్ బై టూ సర్ఫేసెస్. ఇది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్, ఎంఎన్ అనేది ఇది ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్, దీనికి రెండు సర్ఫేసెస్ ఉన్నాయి, ఇటు ఒక సర్ఫేస్ ఉంది ఇటు ఒక సర్ఫేస్ ఉంది. ఓకే, సో దీన్నే మనం ఏమంటాం అంటే లెన్స్ అంటాము. ఓకే, దిస్ మీన్స్ దట్ ద లెన్స్ ఈజ్ మౌంటెడ్ బై అట్లీస్ట్ వన్ స్పెరికల్ సర్ఫేస్. అంటే కొన్నిసార్లు మనకి ఒక సైడ్ స్ట్రైట్గాను ఒక సైడ్ స్ట్రైట్గా ఉండొచ్చు, ఇంకో సైడ్ మనకి ఇలా స్పెరికల్ ఉండొచ్చు, ఇంకో సైడ్ స్పెరికల్ ఉండొచ్చు. సో ఇలా కూడా ఉండొచ్చు, లేదా రెండు సైడ్స్ స్పెరికల్గా ఉంటూ కూడా లెన్స్ ఫామ్ చేయొచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఒక స్పెరికల్ సర్ఫేస్ అయినా ఉంటే ఓకే దాన్ని స్పెరికల్ లెన్స్ అంటాం. అట్లీస్ట్ ఒకటైనా స్పెరికల్ సర్ఫేస్ ఉండాలి. ఓకే, లేదా రెండు కూడా ఉండొచ్చు. సచ్ లెన్స్ ఒకవేళ ఒకటే ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే ప్లేనో కాన్కేవ్ కానీ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఒకవేళ రెండు ఇలాగా సో రెండు లెన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇది కూడా మనకి ఏంటి ఏ లెన్స్ ఇది, సో ఇటు నుండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇటు నుండి మీరు చూస్తే ఇదేంటి కాన్వెక్స్ కదా, కాన్వెక్స్. అలాగే ఇటు నుండి చూసినా ఇది ఎలా కనిపిస్తుంది, కాన్వెక్స్. సో ఇలా రెండు కాన్వెక్స్ లెన్సెస్ని కలిపినప్పుడు వచ్చేదే డబుల్ కాన్వెక్స్. దీన్ని మనం ఏమంటాం డబుల్, ఎందుకంటే రెండు కాబట్టి డబుల్ కాన్వెక్స్ అంటాము, లేదా సింపుల్గా దాన్ని కాన్వెక్స్ లెన్స్ అని కూడా అనొచ్చు. సింప్లీ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్వెక్స్ లెన్స్. సో డబుల్ కాన్వెక్స్ అన్న ఒకటే. సో దీనికి సెంటర్లో ఇక్కడ థిక్కర్గా ఉంటుంది, అవుటర్ ఎడ్జెస్ దగ్గర థిన్గా ఉంటుంది అనమాట ఇది. అండ్ సో కాన్వెక్స్ లెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కన్వర్జింగ్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే కనుక ఇవేం చేస్తున్నాయి, రేస్ని వచ్చిన రేస్ అన్నిటిని కూడా లోపలికి ఇట్లా కన్వర్జింగ్ అంటే ఒక దగ్గరికి తీసుకొస్తున్నాయి, వచ్చిన రేస్ అన్నిటిని కూడా కన్వర్జ్ చేసి ఒక చోట తీసుకొస్తున్నాయి. కాబట్టి వీటిని కాన్వెక్స్ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. సిమిలర్గా ఏ డబుల్ కాన్కేవ్ లెన్స్, ఇది కేవ్ సో కాన్కేవ్. సో డబుల్ కాన్కేవ్ లెన్స్ని మనం సింపుల్గా కాన్కేవ్ లెన్స్ అని అంటాము. అయితే ఇక్కడ సెంటర్లో థిన్నర్గా ఉంటుంది, అవుటర్ ఎడ్జెస్లో థిక్గా ఉంటుంది. ఇది డైవర్జింగ్, ఇది చూడండి ఇలాగా రేస్ అన్నీ కూడా డైవర్జ్ అయిపోతున్నాయి, వచ్చిన రేస్ అన్నీ కూడా దూరంగా జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని రేస్ కూడా కన్వర్జ్ అవుతుంటే ఇక్కడేమో ఏమవుతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి. సో వీటినే డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. ఈ కాన్కేవ్ లెన్స్నే మనం ఏమంటాం డైవర్జింగ్ లెన్స్ అని కూడా అంటాము. ఓకే, సో లెన్స్ ఐదర్ ఏ కాన్వెక్స్ ఆర్ ఏ కాన్కేవ్. వీటి రెండింటికి కూడా ద టూ స్పెరికల్ సర్ఫేస్ ఉంటాయి. ఇదొక స్పెరికల్ సర్ఫేస్, ఇదొక స్పెరికల్ సర్ఫేస్. అలాగే దీనికి కూడా ఇదొక స్పెరికల్ సర్ఫేస్, ఇదొక స్పెరికల్ సర్ఫేస్. ఇలాగా టూ స్పెరికల్ సర్ఫేసెస్ అనేవి ఉంటాయి ప్రతి లెన్స్కి. అలాగే సెంటర్ ఆఫ్ ది స్పెరికల్ సర్ఫేస్ ఆర్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్. అంటే ఇటొక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, అలాగే ఇటుపక్క ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇటుపక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇటుపక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. సో ఈ రకంగా వీటికి ఈ లెన్స్ వచ్చేసరికి టూ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. ఓకే, సో ఒకదాన్ని C1 అంటే ఇంకోదాన్ని C2 అంటాము. ఇందులో అన్ ఇమేజినరీ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దీస్ సెంటర్స్. సో ఈ రెండు సెంటర్స్ని కలుపుకుంటూ వెళ్ళే ఒక స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ రెండు సెంటర్స్ని కలుపుకుంటూ వెళ్ళే ఈ స్ట్రైట్ లైన్, దీన్నే మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దీన్ని ఏమంటాం మనం ప్రిన్సిపల్ యాక్సిస్.
అండ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ దిస్ లెన్సెస్, ఈ రెండు లెన్స్కి ఉన్నటువంటి సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, దిస్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. దాన్ని ఏమంటాం మనం ఆప్టికల్ సెంటర్. దట్ ఈస్ కాల్డ్ ఆప్టికల్ సెంటర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టు రిమెంబర్ వెనెవర్ ఏ క్వశ్చన్లో ఏదైనా అడిగినప్పుడు వాడు ఈ టెర్మినాలజీని వాడతాడు, కాబట్టి ఈ టెర్మినాలజీ మనకు బాగా తెలియాలి. దాన్ని ఓ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ ఆప్టికల్ సెంటర్ని ఓ అనే ఒక లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. ఏ రే ఆఫ్ లైట్ త్రూ ద ఆప్టికల్ సెంటర్, ఏదైనా ఒక రే అనేది ఆప్టికల్ సెంటర్ నుంచి ఒకవేళ పాస్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లెన్స్ ఉంది, ఇలా ఒక లెన్స్ ఉంది, ఈ లెన్స్లో ఇది ఆప్టికల్ సెంటర్ అనుకోండి. ఈ ఆప్టికల్ సెంటర్ నుంచి ఒకవేళ ఏదైనా ఒక రే కనుక పాస్ అయితే, ఏదైనా ఒక రే ఈ ఆప్టికల్ సెంటర్ త్రూ పాస్ అయితే ఇది ఎటువంటి డీవియేషన్ లేకుండా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సో ఇట్ విల్ నాట్ గెట్ డీవియేటెడ్. సో ఆప్టికల్ సెంటర్ నుంచి ఏ రే వెళ్ళినా కూడా అది డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్గా లెన్స్లోంచి బయటకు వచ్చేస్తుంది. అది దీని యొక్క రూల్. ఓకే, అండ్ ద ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ అవుట్లైన్, అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్పియర్ అనుకోండి, ఇది ఒక స్పియర్, దిస్ ఈజ్ ద స్పియర్. ఈ స్పియర్లోంచి నేను ఒక చిన్న లెన్స్ని కట్ చేశాను, ఇది లెన్స్, లెట్ దిస్ ఈజ్ ఎ లెన్స్. సో ఈ లెన్స్ ఇలా కనెక్ట్ చేస్తే, ఈ లెన్స్ యొక్క అవుటర్ని ఇలా స్ట్రైట్గా కనెక్ట్ చేస్తే ఇది డయామీటర్. సో లెట్ దిస్ ఈజ్ డయామీటర్, దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఇస్ డయామీటర్. అయితే ఇది ఇలా ఇటు ప్రొజెక్ట్ చేశాను అనుకోండి, ఇది ఇలా ముందుకు ప్రొజెక్ట్ చేస్తే నేను డయామీటర్లో ఈ పోర్షన్నే కదా వాడుతున్నాను లెన్స్ కింద. ఇది నా లెన్స్, ఇది నా డయామీటర్. సో ఈ పోర్షన్ని నేను లెన్స్ కింద వాడుతున్నాను, ఈ పోర్షన్ నేను లెన్స్ కింద వాడుతున్నాను. ఓకే, 1 సెకండ్. దాన్ని మనం ఏమంటాం, ఎపర్చర్. సో ఎఫెక్టివ్ డయామీటర్ మనం ఏమంటాం అంటే ఎపర్చర్ అంటాం. ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ద సర్క్యులర్ అవుట్లైన్ ఆఫ్ ఎ స్పెరికల్ లెన్స్ ఇస్ కాల్డ్ ఎపర్చర్. We shall confine our discussion in this chapter such as lenses whose aperture is much less than, అంటే మన ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసే అపర్చర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇవి అపర్చర్ కదమ్మా, ఇది ఏ అనుకోండి, ఈ దూరాన్ని మీరు ఏ అనుకుంటే, ఈ దూరాన్ని మనం ఏ అనుకుంటే ఇది రేడియస్ ఆఫ్ దిస్, ఇది రేడియస్ ఆఫ్ దిస్. సో దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ దిస్ స్పియర్. సో ఈ అపర్చర్ అనేది హైలీ లెస్ దాన్ రేడియస్ ఉంటుంది. మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసే అన్ని అపర్చర్స్ కూడా, ఈ అపర్చర్స్ అన్నీ కూడా ఇది అపర్చర్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ మచ్ లెస్ దెన్ ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్. దెన్ ద టూ సెంటర్స్ ఆఫ్ ద కర్వ్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్. సో కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే ఈ రెండు కూడా, అంటే ఇక్కడి నుంచి ఆప్టికల్ సెంటర్ నుంచి C1కి ఉన్న దూరము, ఆప్టికల్ సెంటర్కి C1కి ఉన్న దూరము, ఆప్టికల్ సెంటర్కి C2కి ఉన్న దూరం సమానము అని మనం అస్యూమ్ చేస్తాము. ఈ రెండు కూడా ఈక్వల్. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్ అని మనం అస్యూమ్ చేస్తాము. ఓకే, ఈ చాప్టర్లో అని చెప్తున్నారు. నెక్స్ట్, సచ్ లెన్సెస్ ఆర్ కాల్డ్ థిన్ లెన్సెస్ విత్ స్మాల్ అపర్చర్స్. ఈ లెన్స్ని మనం ఏమంటాం అంటే ఈ అన్ని లెన్సెస్, ఇది కాన్కేవ్ కానివ్వండి, కాన్వెక్స్ కానివ్వండి, ఎక్కడైతే అపర్చర్స్ చాలా తక్కువ ఉంటాయో వాటిని మనం థిన్ లెన్స్ అని కూడా అంటాము. ఓకే, సో ఈ థిన్ లెన్స్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేస్ వస్తే కనుక ఏమవుతాయి అనేది చూద్దాం. సో ద పేపర్, సో ఇక్కడ ఈ థిన్ లెన్స్ని ఒక పేపర్ మీద మనం పెట్టినప్పుడు ఆ పేపర్ మీద ఈ లెన్స్ నుండి వచ్చినటువంటి రేస్ అన్నీ పడితే ఆ పేపర్ ఏమవుతుంది, మీరు చిన్నప్పుడు ఆడుతూ ఉంటారు కదా, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కింద ఒక పేపర్ని పెడితే కాసేపటికి ఆ పేపర్ అనేది కాలిపోతుంది. ఓకే, సో ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు సన్ నుంచి వచ్చినటువంటి ప్యారలల్ రేస్ అన్నింటినీ కూడా మీరు ఏం చేస్తున్నారు, మీరు కన్వర్జ్ చేసి ఒక చోటకి తీసుకొస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ప్యారలల్ బీమ్స్ అన్ని రావటం వల్ల బోల్డ్ అంత హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ పేపర్ అనేది కాలిపోతుంది అనమాట. ఓకే, సో ఈ కన్వర్జెన్స్ వల్ల, అంటే రేస్ అన్నీ కూడా కన్వర్జ్ అవ్వటం వల్ల, ఇలా రేస్ అన్నీ కూడా సన్ నుంచి వస్తున్నటువంటి ప్యారలల్ రేస్ అన్నీ కూడా, ఈ ప్యారలల్ రేస్ అన్నీ కూడా మీరు పెట్టిన లెన్స్ వల్ల ఏమవుతుంది, కన్వర్జ్ అయ్యి ఒక చోట పడుతున్నాయి. ఈ కన్వర్జ్ అయినప్పుడు ఇక్కడ హెవీ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన హీట్ వల్ల పేపర్ అనేది బర్న్ అయిపోతుంది. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ ద బ్రైట్ స్పాట్ యు గో ఆన్ ఎ పేపర్ ఇస్ అ రియల్ ఇమేజ్ ఆఫ్ ద సన్. ఇక్కడ వచ్చే ఒక బ్రైట్ స్పాట్, ఇది కాలే ముందర మీకు ఏంటి అక్కడ ఒక బ్రైట్ స్పాట్ కనిపిస్తుంది. ఆ బ్రైట్ స్పాట్ ఇంకేంటో కాదు, సన్ యొక్క ఇమేజ్ అది. దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద రియల్ ఇమేజ్ ఆఫ్ ద సన్. రియల్ ఇమేజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ సెషన్స్లో, విచ్ వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్. ఆ ఇమేజ్ని మీరు ముట్టుకోగలరు, దాన్ని ఫీల్ అవ్వగలరు. సో దట్ ఈస్ కాల్డ్ రియల్ ఇమేజ్. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సన్లైట్ ఎట్ ద పాయింట్
జనరేట్ హీట్. అక్కడ ఆ సన్లైట్ అంతా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి అక్కడ హీట్ జనరేట్ అయ్యి ఆ హీట్ వల్ల ఆ పేపర్ అనేది బర్న్ అవుతుంది. సో ఇక్కడ ఈ రేస్ అన్నీ కూడా, ఎందుకంటే సన్ అనేది ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి ఏ ఆబ్జెక్ట్ వచ్చినా కూడా ఆ ఆబ్జెక్ట్ యొక్క రేస్ అన్నీ కూడా ప్యారలల్గా ఉంటాయి. దేనికి ప్యారలల్గా ఉంటాయి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. సో వాట్ హ్యాపన్స్ వెన్ యూ పాస్ సచ్ రేస్ త్రూ ఎ లెన్స్? ఆ లెన్స్ నుండి పాస్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద 9.12a ఫిగర్ కనుక మీరు చూస్తే 9.12a ఎక్కడ ఉందో చూద్దాం ఫిగర్. సో ఐ థింక్ నెక్స్ట్ పేజ్లో ఉంటుంది. సో 9.12a figure 13. So 9.12a figure, yeah, this one. So whenever there is a parallel rays, all the parallel rays after passing through the lens నుండి పాస్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఫోకస్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకే, అవన్నీ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి? సో several rays light parallel to the principal axis falling on a convex lens. These rays are after refraction are converging at a point ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్లో ఒక పాయింట్ దగ్గర ఇవన్నీ మీట్ అవుతున్నాయి. ఈ మీట్ అయ్యే పాయింట్ మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ద లెన్స్. ఎక్కడైతే ఇవన్నీ మీట్ అవుతున్నాయో ఈ ఫోకస్ని మనం ఏమంటామమ్మా? ఈ ఫోకస్ని మనం ఏమంటాం? ప్రిన్సిపల్ ఫోకస్. దీన్ని ఏమంటాం మనం? ప్రిన్సిపల్ ఫోకస్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ప్రిన్సిపల్ ఫోకస్ ఆఫ్ ద లెన్స్. సో లెట్ us see now the కాన్కేవ్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ ఇవే ప్యారలల్ రేస్ని కాన్కేవ్ ఏం చేస్తుంది? డైవర్జ్ చేస్తుంది. ఈ డైవర్జ్ చేసినవన్నీ కూడా వెనక్కి వస్తున్నాయి. ఇక్కడెక్కడో మీట్ అవుతున్నాయి, ఇక్కడెక్కడో మీట్ అవుతున్నాయి. సో ఇక్కడ F1 దగ్గర మీట్ అవుతున్నాయి. సో దీస్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఫ్రమ్ ద లెన్స్ ఎపియర్ డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్లో ఇంకో చోట మీట్ అవుతున్నాయి, ఇటువైపు మీట్ అవుతున్నాయి. దీన్ని మనం కాన్కేవ్లో ప్రిన్సిపల్ ఫోకస్ ఇదైతే, కాన్వెక్స్లో ప్రిన్సిపల్ ఫోకస్ అనేది బిహైండ్ ద లెన్స్ ఉంటుంది, ఇక్కడ బిఫోర్ ద లెన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ యూ పాస్ ప్యారలల్ రేస్ ఫ్రమ్ ద ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్, అయితే మనం ఒకవేళ ఇటు నుండి పంపించకుండా ఇవే రేస్ని కనుక ఇప్పుడు ఇటు నుండి పంపిస్తే ఒకవేళ మనం ఇవే రేస్ని ఇటు నుండి పంపిస్తే అప్పుడు ప్రిన్సిపల్ ఫోకస్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇటు నుండి కాకుండా మనం ఇటు నుండి పంపిస్తే ఇక్కడ రేస్ అనేవి అప్పుడు ప్రిన్సిపల్ ఫోకస్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ఫ్రమ్ విచ్ డైరెక్షన్ యు ఆర్ సెండింగ్ ద రేస్, మనం ఎటువైపు నుండి రేస్ని పంపిస్తున్నాము లెన్స్ మీదకి, దాన్ని బట్టి ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు. కాన్వెక్స్లో అయితే మీరు ఎటు నుంచి అయితే రేస్ పంపిస్తున్నారో అటువైపు కాకుండా అదర్ సైడ్ వస్తుంది. కాన్కేవ్లో మీ రేస్ అనేవి ఎటు నుంచి పడుతున్నాయి లెన్స్ మీద అటువైపే మీకు మీ ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుంది, కాన్కేవ్లో అండ్ కాన్వెక్స్లో. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. అయితే you get another principal focus on the if you let F is usually used to represent the principal focus. However, the lens has two principal foci. So general గా మనకి F అనేది ఫోకస్ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్ లెన్స్కి వచ్చేసరికి ఏమైంది? రెండు ఫోకస్లు ఉన్నాయి కాబట్టి సో మనం ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ఫోకస్ ఇస్ ఫోకీ. సో ప్రిన్సిపల్ ఫోకీ ఉంటాయి. సో దే ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ F1 అండ్ F2. ఈ రెండు ద డిస్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఫ్రమ్ ఆప్టికల్ సెంటర్. ఇక్కడ ఆప్టికల్ సెంటర్ నుంచి ఈ ఫోకస్కి ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే ఫోకల్ లెంత్ అంటాం. ఆప్టికల్ సెంటర్ నుంచి ఫోకస్కి ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటాం? ఫోకల్ లెంత్ అంటాం. సో ఇక్కడ ఫోకల్ లెంత్ స్మాల్ F1 అయితే ఇక్కడ ఫోకల్ లెంత్ స్మాల్ F2. ఇటువైపు F2 దగ్గర ఉందనుకోండి, సో ఇది F2 అవుతుంది, ఇది F1 అవుతుంది. ఓకే, సో ద లెటర్ F ఈజ్ యూజ్ టు రిప్రజెంట్. ఒకవేళ F1 F2 ఈక్వల్ అయ్యింది అనుకోండి, F1 F2 ఈక్వల్ అయితే దెన్ వీ రిప్రజెంట్ ఇట్ యాజ్ F, సింప్లీ F. సో ఇక్కడ మనకి 10th క్లాస్ వరకు అయితే ఈ F1 F2 ఈక్వల్గానే మనం తీసుకుంటాం కాబట్టి దాన్ని సింపుల్గా స్మాల్ Fతో రిప్రజెంట్ చేస్తాం. ఫోకల్ లెంత్ని స్మాల్ Fతో రిప్రజెంట్ చేస్తాం. హౌ కెన్ యూ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్? సో మనం ఆల్రెడీ యాక్టివిటీ 9.11 కనుక చూస్తే, యాక్టివిటీ 9.11, సో వేర్ ఇస్ దట్ యాక్టివిటీ 9.11? Activity 9.10. It is one activity. Yeah. So do not look the sun directly or through the lens while doing this activity. See, hold a convex lens in your hand, direct it towards the sun, focus the light on a sheet of paper. Already we have discussed this, right? So ఎక్కడైతే మీకు ఇమేజ్ ఫామ్ అయిందో
ఎక్కడైతే ఇమేజ్ అంటే ప్యారలల్ రేస్ వచ్చేటప్పుడు మనం ఇక్కడ చూసాం కదా ఈ ఫిగర్లో. సో ప్యారలల్ రేస్ వచ్చేటప్పుడు ఆ ప్యారలల్ రేస్ అన్ని ఎక్కడైతే ఫామ్ అవుతాయో అదే దాని యొక్క ఫోకస్. సో ఆ లెన్స్ నుండి ఎంత దూరంలో మీకు ఈ ఫోకస్ వచ్చిందో అదే ఫోకల్ లెంత్ అవుతుంది. సో యాక్టివిటీ 9.11లో చూసాం మనకి సన్ యొక్క ఇమేజ్ని మనం ట్రేస్ చేస్తాము. అది ఎక్కడైతే ఆ ఇమేజ్ పడిందో ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద పొజిషన్ ఆఫ్ ద లెన్స్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద సన్ గివ్స్ ద అప్రాక్సిమేట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. అది మనకి అప్రాక్సిమేట్గా ఈ ఫోకల్ లెంత్ని ఇస్తుంది. సో ఇమేజ్ ఫార్మేషన్ బై లెన్స్లో ఇమేజెస్ అనేవి ఏ రకంగా ఫామ్ అవుతాయి లెట్ us see. సో ఎలాగైతే మనం మిర్రర్లో చూసామో అలాగే మనకి ఇక్కడ లెన్స్లో కూడా చూడవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ వేరియస్ రేస్ ఉంటాయి. ఎలాగైతే అక్కడ రేస్ చూసామో అలా ఇక్కడ కూడా రేస్ ఉంటాయి. లెట్ us see those rays. First of all, see whenever any ray that forms, so whenever any ray that falls on a lens, first when the ray, a ray of light from the object ప్యారలల్గా వస్తే కనుక ఏదైనా ఒక రే అనేది ప్యారలల్గా ట్రావెల్ చేసి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేసి అది రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఎటు నుంచి మూవ్ అవుతుందంటే ప్రిన్సిపల్ ఫోకస్ నుండి మూవ్ అవుతుంది. అది కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా. సో కాన్వెక్స్లో మీరు చూస్తే ప్రిన్సిపల్ ఫోకస్ అనేది అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఉంటుంది. కాన్కేవ్లో చూస్తే సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ ఉంటుంది. ఎటు నుంచి అయితే రే వస్తుందో అటు సైడే ఇది వచ్చి కలుస్తుంది. ఆ ఫోకస్ దగ్గరే మనకి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. అది ఫస్ట్ కేస్. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఆర్ ప్యారలల్ రే ఆఫ్ లైట్ అనేది ఈ రకంగా ట్రావెల్ చేస్తుంది. కాన్వెక్స్లో అయితే ఈ రకంగా, కాన్కేవ్లో అయితే ఈ రకంగా ట్రావెల్ చేస్తుంది. అదే కనుక మనం యూ లుక్ దిస్, సో ఇఫ్ యూ సేమ్ రే, ఒకవేళ ఎనీ రే దట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్, నాట్ ద ప్రిన్సిపల్ ఫోకస్, ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ ఫోకస్ కదా, ప్రిన్సిపల్ ఫోకస్ కాకుండా అదర్ దాన్ ప్రిన్సిపల్ ఫోకస్ ఏదైతే ఉందో ఆ ఫోకస్లోంచి మనం కనుక రేని పంపిస్తే ఆ రే అనేది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎమర్జ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇది కదా మన ప్రిన్సిపల్ ఫోకస్. సో ప్రిన్సిపల్ ఫోకస్ కాకుండా అదర్ దాన్ ప్రిన్సిపల్ ఫోకస్ నుండి నేను రేని కనుక పంపిస్తే ఆ రే అనేది ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ ఎమర్జెస్ ప్యారలల్. దిస్ ఈజ్ ఫర్ కాన్కేవ్, దిస్ ఈజ్ ఫర్ కాన్వెక్స్. అలాగే మూడోది, ఆప్టికల్ సెంటర్ నుంచి ఏదైనా ఒక రే ఫాల్ అయితే ఆ రే అనేది ఎటువంటి డీవియేషన్ లేకుండా బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఆల్రెడీ మనం అది కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా ఏ లెన్స్ అయినా కూడా ఇదే రూల్ ఉంటుంది. కాబట్టి కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా ఆప్టికల్ సెంటర్ నుంచి ఏదైనా ఒక రే కనుక పాస్ అయితే ఆ రే అనేది ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అది ఎమర్జీ బయటకు వెళ్ళిపోతుంది. సో రే డయాగ్రామ్స్ of the image formation in a convex lens for few positions are shown below. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ చూసేసాం సన్నది, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఏముంది, ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా బిఫోర్ ద లెన్స్ పెడతాము. ఇక్కడ ఐదర్ సైడ్ పెట్టుకోవచ్చు, ఇటైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇటు పెడితే ఇటు వస్తుంది ఇమేజ్, ఇటు పెడితే ఇటు వస్తుంది ఇమేజ్. ఓకే, నా ఇక్కడ నుంచి 2 రేస్, మనకి మినిమం 2 రేస్ కావాలి కదా. ఒకటి ప్యారలల్ రే తీసుకున్నాను, అది రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఫోకస్ నుంచి ఇలా పాస్ అయింది. ఇంకొక రే ఆప్టికల్ సెంటర్ నుంచి గీసాను. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కేసెస్ అన్నీ కూడా ఇన్ఫినిటీ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో పెడితే మనకి ఆఫ్టర్ ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ అయితే ఇమేజ్ వచ్చేసరికి ఎక్కడ వస్తుంది. సో ఇందాక ఇన్ఫినిటీ దగ్గర పెట్టినట్టు ఫోకస్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఫోకస్ కన్నా కొంచెం వెనక్కి జరుగుతుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో. సో F2 అండ్ C2 మధ్యలో ఫామ్ అవుతుంది. సో C1 దగ్గర పెడితే C2 దగ్గర ఫామ్ అవుతుంది. సో మనకి ఇవన్నీ మీరు ఆల్రెడీ మిర్రర్స్లో చూసారు కదా, ఇంచుమించుగా అలాగే ఉంటుంది. కాకపోతే మిర్రర్లో సేమ్ సైడ్ వస్తే ఇక్కడ అదర్ సైడ్ వస్తుంది, అంతే తేడా. ఇవన్నీ కూడా రియల్ ఇమేజ్. అదర్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ వచ్చేవన్నీ, అదర్ సైడ్ ఆఫ్ ద లెన్స్ వచ్చేవన్నీ కూడా రియల్ ఇమేజెస్ అవుతాయి. సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ వస్తే కనుక అది వర్చువల్ ఇమేజ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే C దగ్గర పెట్టాడు, సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాడు, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వచ్చింది. బోత్ ఆర్ సేమ్ సైజ్. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కొంచెం ముందు పెడితే ఇక్కడ రియల్ ఇమేజ్, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వచ్చింది బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద అదర్ సైడ్. సో అదే కనుక ఫోకస్ దగ్గర పెడితే అట్ ఇన్ఫినిటీ, ఫోకస్ దగ్గర పెడితే కనుక అట్ ఇన్ఫినిటీ. అదే ఫోకస్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో పెడితే కనుక వీ విల్ గెట్ ఎ వర్చువల్ ఇమేజ్ విచ్ ఈజ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎటైతే పెడతాం అటు సైడ్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది.
దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం, ఎరెక్ట్ ఇమేజ్ అంటాం, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఇవన్నీ కూడా మన మిర్రర్లో ఎలా ఉన్నాయి ఇక్కడ అలాగే ఉంటాయి. కొంచెం చేంజ్ అవుతుంది అంతే, అంతమించి పెద్దగా చేంజ్ అవ్వదు. మీరు ఒకసారి క్లియర్గా చదివితే యూ విల్ అండర్స్టాండ్. ఓకే, అదే కాన్కేవ్లో చూస్తే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. యాజ్ కాన్కేవ్ రిప్రజెంట్స్ ద కాన్వెక్స్ మిర్రర్. ఇన్ మిర్రర్ ఎలాగైతే 2 కేసెస్ ఉంటాయి, ఇక్కడ కూడా ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. ఇన్ఫినిటీ దగ్గర పెట్టినప్పుడు మనకి ఫోకస్ దగ్గర, ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర హైలీ డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. అదే ఇన్ఫినిటీ నుంచి ఆప్టికల్ సెంటర్ మధ్యలో పెడితే మనకి డిమినిష్డ్ ఇమేజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ వస్తుంది ఇన్ కాన్కేవ్ లెన్స్. ఓకే, సో సేమ్ కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్ ఇంచుమించుగా రిజంబుల్ చేస్తుంది. కాన్వెక్స్ మిర్రర్కి ఓకే కాన్కేవ్ లెన్స్ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి అన్నమాట. సైన్ కన్వెన్షన్స్ ఏవైతే మనం అక్కడ చూసామో సేమ్ సైన్ కన్వెన్షన్స్ ఉంటాయి. మిర్రర్లో ఏవైతే సైన్ కన్వెన్షన్ ఎక్కడ అవే ఉంటాయి. సో లెన్స్ ఫార్ములా, అనదర్ థింగ్ ఈజ్ లెన్స్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ 1/f is equal to 1/v minus 1/u. దిస్ ఈజ్ లెన్స్ ఫార్ములా, 1/v minus 1/u. ఇది లెన్స్ ఫార్ములా అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫార్ములా మీద చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. మెయిన్గా మీరు చూసుకోవాల్సిన సైన్ కన్వెన్షన్స్ కనుక మీకు సరిగ్గా అర్థం కాకపోతే కనుక డెఫినెట్గా మీరు ఇబ్బంది పడతారు. సైన్ కన్వెన్షన్ కోసమే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్. సేమ్ మిర్రర్ లెన్స్ ఇంచుమించుకు ఒకేలా ఉంటాయి. ఇక్కడ కూడా హైట్ ఆఫ్ ఇమేజ్ బై హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ -v/u ఉంటే ఇక్కడ +v/u ఉంటుంది, అదే తేడా. ఇక్కడ +v/u ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ -v/u ఉంటుంది. ఈ క్వశ్చన్స్ కూడా ట్రై చేయండి, మీ ఓన్గా రాకపోతే యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ ఇన్ ద కామెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, నా ఇంకా పవర్ ఆఫ్ లెన్స్ కనుక మనం చూస్తే, పవర్ ఆఫ్ లెన్స్ అనేది మనం చూస్తే కనుక ఇక్కడ యూ ఆల్రెడీ లెర్న్డ్ దట్ ద ఎబిలిటీ ఆఫ్ లెన్స్ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్. సో మనకి ఒక లెన్స్ మీద ఒక లైట్ రే పడినప్పుడు, ఆ లైట్ రేని అదేం చేస్తుంది, లైట్ రేని ఏం చేస్తుంది, ఆ లెన్స్ కన్వర్జ్ కానీ డైవర్జ్ కానీ చేస్తుంది. ఎంతలా కన్వర్జ్ చేస్తుంది, ఎంతలా డైవర్జ్ చేస్తుంది అనేది తెలియాలంటే అది దాని యొక్క ఫోకల్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ షార్ట్ ఫోకల్ లెంత్ ఉందనుకోండి. సో అది ఎక్కువగా బెండ్ చేస్తుంది లైట్ రేస్ని లార్జ్ యాంగిల్స్ తోటి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక లెన్స్ ఉంది, దీని ఫోకల్ లెంత్ ఇక్కడే ఉంది. అప్పుడు ఏం చేయాలి, అన్ని రేస్ని కూడా ఇది ఎక్కువగా బెండ్ చేసి ఇమేజెస్ని ఇక్కడ ఫామ్ చేస్తుంది. ఓకే, అదే ఒకవేళ ఒక లెన్స్, ఇంకొక లెన్స్ ఉంది, దీని ఫోకల్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తుంది, ఇది పెద్దగా బెండ్ చేయదు, పార్షియల్గా బెండ్ చేస్తుంది, లైట్ రేస్ని కొంచెం బెండ్ చేసి పట్టుకెళ్తుంది ఫోకస్ దగ్గరికి. ఓకే, సో ద డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్ డిపెండింగ్ ఆన్ ద ఫోకల్ లెంత్. ఓకే, సో ఈ ఫోకల్ లెంత్ మీద ఆ డిగ్రీ ఆఫ్ బెండింగ్, ఇది ఎంత కన్వర్జ్ అయింది, ఇది ఎంత డైవర్జ్ అయింది అనేది. ఇక్కడ కన్వర్జెన్స్ యాంగిల్ చాలా ఎక్కువ ఉంది, వేరస్ ఇక్కడ కన్వర్జెన్స్ యాంగిల్ కొంచెం తక్కువ ఉంది. ఓకే, సో ఆ పవర్ ఆఫ్ లెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ అ రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. సో ఈ ఫోకల్ లెంత్ని ఆపోజిట్ రివర్స్ చేస్తే మనం వచ్చే ఒక టర్మ్ ఉంటుంది, దాన్నే పవర్ అంట. అంటే మీకు లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కనుక తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోకల్ లెంత్ని మనం మీటర్లో కన్వర్ట్ చేయాలి, అదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ SI యూనిట్ ఆఫ్ లెన్స్ ఈజ్ డయాప్టర్, పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ డయాప్టర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై D. సో ఇక్కడ పవర్ ఆఫ్ లెన్స్ యూనిట్ ఏంటి, సో పవర్కి యూనిట్ SI యూనిట్ డయాప్టర్ అండ్ డయాప్టర్ని D అనే టర్మ్తో మనం ఇండికేట్ చేస్తాం, రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ పవర్ ఇస్ డయాప్టర్, దస్ ద డయాప్టర్ పవర్ ఆఫ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఇన్ 1 మీటర్. అంటే ఇప్పుడు జనరల్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకల్ లెంత్ని మీరు ఏం చేయాలంటే కన్వర్ట్ ఇట్ ఇంటూ మీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలి మనం, వాడు సెంటీమీటర్స్లో ఇస్తాడు ఎక్కువగా. సో కన్వర్ట్ ఇట్ ఇంటూ మీటర్. సో మీటర్లో కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని రివర్స్ చేయండి, 1/f చేయండి. 1/f చేస్తే ఒక వాల్యూ వస్తుంది, దాన్ని పవర్ ఆఫ్ లెన్స్ అంటారు. సో ఈ 1/f దీని యూనిట్ ఏంటి, డయాప్టర్. ఇది 1/f చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ us say ద లెన్స్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ పవర్ 2 డయాప్టర్స్. సో 2 డయాప్టర్స్ ఎప్పుడు వస్తుందంటే ఒకవేళ ఫోకల్ లెంత్ అనేది
0.5 అయింది. ఓకే, ప్లస్ 0.5 అయింది, ప్లస్ 0.5. అప్పుడు 1/f 0.5 మీటర్. చూడండి ఇక్కడ వాడు యూనిట్ ఏం పెట్టుకున్నాడు, మీటర్. సో 1/f అంటే ఏంటి, 1/0.5. 1/0.5 అంటే ఎంత, 2. సో ఇక్కడ పవర్ ఏమైంది, 2. సో ఈ 2ని మనం 2D అంటే 2 డయాప్టర్ ఆర్ 2.0 డయాప్టర్ ప్లస్ పెట్టుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇది ప్లస్ ఉంది కాబట్టి. అదే ఫోకస్ కనుక మైనస్ అయింది, -0.4 అయింది. ఇదే ఫోకస్ ఏమైంది, -0.4 అయింది. అప్పుడు 1/f అంటే -1/0.4 అంటే 2.5 అంటే -2.5. సో ఈ రివర్స్ చేసాం కాబట్టి వచ్చే యూనిట్ ఏంటి, డయాప్టర్. సో -2.5. ఈ డయాప్టర్ అంటే ఇంకేదో కాదు, మీటర్ ఇన్వర్సే. సో మీటర్నే కదా ఇన్వర్స్ చేస్తుంది. ఇక్కడ మీటర్ 1/4 మీటర్ కదా, 0.4 మీటర్ కదా. సో మనం మీటర్ని ఇన్వర్స్ చేసాం, కింద తీసుకొచ్చాం. సో దీన్ని మీటర్ పవర్ ఇన్వర్స్ అని కూడా రాయచ్చు. అంటే 1 డయాప్టర్ అంటే ఇంకేంటో కాదు, 1 డయాప్టర్ ఈజ్ నథింగ్ బట్ 1 మీటర్ ఇన్వర్స్. ఓకే, సో this is all about this lesson of light. So we are going to discuss the application of this light in the next lesson also, that is human eye. సో హ్యూమన్ ఐలో కూడా మనం చూస్తాము. సో ఒకవేళ ఏదైనా మీకు అర్థం కాకపోతే యూ గో బ్యాక్ అండ్ లిజన్ ఇట్ అగైన్. సో ఇఫ్ యూ లిజన్ ఇట్ ఫర్ 2 times or 3 times యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇచ్చాడు, ఒకవేళ మోర్ దెన్ 1 లెన్స్ మనం వాడేటప్పుడు ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క పవర్ ఉంటే ఫైనల్గా మనం కంబైన్ చేసినటువంటి అన్ని లెన్సెస్ యొక్క పవర్ని యాడ్ చేసుకుంటే మనకు వచ్చే టోటల్ పవర్ ఆఫ్ ద లెన్స్ అంటే మోర్ దాన్ 2 లెన్సెస్ కనుక మీరు వాడితే అప్పుడు ఒక్కొక్క లెన్స్కి ఒక్కొక్క పవర్ ఉన్నప్పుడు వాటన్నిటిని యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద పవర్ ఆఫ్ ద ఫైనల్ టోటల్ లెన్స్ ఆల్ టుగెదర్. ఓకే, ఆల్ టుగెదర్ వస్తుందని చెప్తున్నాడు. సో యూ రీడ్ ద లెసన్ అగైన్. If you got any doubt, you can post me in the comment box so that I can explain that in the next video. So I hope you have enjoyed the session. Okay, so if you like the session, subscribe to the channel and share it with your friends and give a like to this video. Thank you so much.